హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో పెట్టండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టేయండి. ఈరోజు నేను చేయబోయే డిష్ కూడా చాలా సింపుల్ డిషే. సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. మన ఇంట్లో రైస్ మిగిలిపోతుంది కదండి, ఆ రైస్నే నేను వేస్ట్ చేయకుండా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్లో చేస్తున్నాను. సో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. సో అందుకే మీకోసం చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు ఎందుకంటే ఫ్రైడ్ రైస్లో తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది, నాకైతే ఇష్టమండి. చూడండి, పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుందామండి. కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి అవి కూడా ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ వేసేసుకుందామండి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ వేసిన వెంటనే మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. సో అందుకే నేను ఆనియన్ వేసిన వెంటనే సాల్ట్ వేసుకుంటాను. అలాగే పసుపు కూడా వేసేసుకుంటానండి నేను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం టమాటాలు వేసుకుందామండి. టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. నెక్స్ట్ మనం ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కారం వేసుకుంటానండి, ఎందుకంటే నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను. సో కారం వేస్తాను. చూడండి, కారం వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫినిషింగ్ అన్నమాట ఇది. బాగా ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, చూడండి బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫ్రై తీసి మనం రైస్లో కలుపుకోవాలండి. రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మన ఇంట్లో ఉన్న రైస్ వేస్ట్ కాకుండా ఇలా చేసుకోవచ్చు అని ఒక చిన్న మెసేజ్ కోసం ఈ వీడియో చేశానండి.